పోలవరం నియోజకవర్గంలో ఉన్న పలు ప్రధాన సమస్యలపై శాసనసభలో పోలవరం శాసనసభ్యుడు చిర్రి బాలరాజు చర్చించారు. ఈ సందర్భంగా ఐటీడీఏకి ఇటీవల బడ్జెట్లో కేటాయించిన నిధుల పట్ల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఐటీడీఏకి నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్ను నియమించాలని, గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రైకార్ లోన్స్ గిరిజనులకు అందించాల్సిన అవసరం మీద కూడా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష.